అందరికీ నమస్కారము. నాలో ఉన్న ప్రేమ నాలుగవ భాగము. అనన్య సిద్ధార్థ్ వాకింగ్‌కు వెళ్లి వచ్చేసరికి టీ పెట్టి టిఫిన్ రెడీ చేసి రూమ్‌లోకి వెళ్తుంది. సిద్ధార్థ్ ఫ్రెష్ అయ్యి వచ్చి అనన్య రూమ్ డోర్ కొట్టి టిఫిన్ చేద్దాం రమ్మని చెప్తాడు. అనన్య నేను ఇంత ఎర్లీగా తినను. గిరిజ వచ్చాక ఇద్దరం కలిసి తింటామని చెప్తుంది. సిద్ధార్థ వెళ్లి టిఫిన్ చేసి అనన్యకు చెప్పి వెళ్ళిపోతాడు. గిరిజ వచ్చాక తనతో మాట్లాడుతూ టిఫిన్ చేస్తుంది అనన్య. ఆఫ్టర్‌నూన్ తినాలి అనిపించక పడుకుంటుంది. ఈవినింగ్ సిద్ధార్థ వచ్చేసరికి టీ పెట్టి ఫ్లాస్కోలో పోసి రూమ్‌లోకి వస్తుంది. కాసేపటికి బయటకి వచ్చి డిన్నర్ ప్రిపేర్ చేస్తుంది. ఇద్దరూ తినేసి పడుకున్నారు. అనన్య డైలీ సిద్ధార్థ్ కోసం అన్నీ ప్రిపేర్ చేసి రూమ్‌లోకి వెళ్ళేది. అనన్య గిరిజతో టిఫిన్ చేస్తుంది కదా అని చెప్పి తాను తినేసి వెళ్ళేవాడు. సిద్ధార్థ ఆఫీస్‌కి వెళ్ళాక గిరిజ వచ్చేది. తనతో మాట్లాడుతూ టిఫిన్ చేసి గిరిజ ఇల్లు క్లీన్ చేస్తుంటే అనన్య లంచ్ ప్రిపేర్ చేసేది. సిద్ధార్థ్ వచ్చేటప్పటికి డిన్నర్ ప్రిపేర్ చేసి రూమ్‌లోకి వెళ్ళేది. డిన్నర్ టైంలో మాత్రమే సిద్ధార్థ్‌తో కలిసి డిన్నర్ చేసేది. అలా కొన్ని రోజులు గడిచాక సిద్ధార్థ్ టిఫిన్ చేసి ఆఫీస్‌కి వెళ్తాడు. ఆఫీస్‌కి సంబంధించిన ఫైలు మర్చిపోవడంతో ఇంటికి వస్తాడు. డోర్ తీయగానే ఎంతో అందంగా నవ్వుతున్న అనన్య కనిపిస్తుంది. తను గిరిజతో మాట్లాడుతూ నవ్వుతూ ఉంటుంది. డోర్ దగ్గర నిలుచున్న సిద్ధార్థను చూసి నవ్వటం ఆపేసి కిచెన్‌లోకి వెళ్తుంది. సడెన్‌గా ఏమైంది తనకు అనుకుంటూ ఫైల్ తీసుకొని వెళ్తాడు. ఒకరోజు సిద్ధార్థ్‌కి హెల్త్ బాగోలేక ఇంటికి త్వరగా వచ్చి హాల్‌లో కూర్చుంటాడు. సిద్ధార్థ్ వచ్చాడని తెలియని అనన్య మహతితో వీడియో కాల్ మాట్లాడుతూ హాల్‌లోకి వచ్చి సిద్ధార్థ్‌ని చూసి కాల్ కట్ చేస్తుంది. అనన్య సిద్ధార్థ్ గారు ఏమైంది త్వరగా వచ్చారు? సిద్ధార్థ్ కొంచెం హెడేక్‌గా ఉంది. అనన్య టీ పెట్టమంటారా? సిద్ధార్థ ఆ! ఇవ్వు. టీ తాగి సిద్ధార్థ రూమ్‌లోకి వెళ్లి పడుకుంటాడు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజు సిద్ధార్థ తన ఫ్రెండ్ కిషోర్‌ని ఇంటికి తీసుకొస్తాడు. అనన్య బాల్కనీలో మొక్కలకు నీళ్లు పడుతూ ఉంటుంది. సిద్ధార్థ్ అనన్య ఒకసారి ఇలా రా అని పిలుస్తాడు. అనన్య సిద్ధార్థ్ పిలవడంతో హాల్‌లోకి వస్తుంది. సిద్ధార్థ్ అనన్య తను నా ఫ్రెండ్ అని పరిచయం చేస్తాడు. అనన్య ఇద్దరికీ టీ ఇస్తుంది. సిద్ధార్థ్‌కి కాల్ రావటంతో బాల్కనీలోకి వెళ్తాడు. అనన్యకు కిషోర్‌ని చూస్తుంటే అభి గుర్తుకు వస్తాడు. అందుకే కిషోర్‌తో చాలా ఫ్రీగా మాట్లాడుతుంది. కిషోర్ కూడా ఫ్రీగా మాట్లాడతాడు. సిద్ధార్థ మనసులో అనుకుంటాడు. అనన్య అందరితో బాగానే మాట్లాడుతుంది. ఒక్క నాతో తప్ప. తన ప్రాబ్లమ్ ఏంటో కనుక్కోవాలి అనుకోని వాళ్ళ మాటలు వింటూ ఉంటాడు. అనన్య అన్నయ్య మీరు ఎక్కడ ఉంటారు? ఫ్యామిలీతో ఉంటారా? కిషోర్ లేదమ్మా ఒక్కడినే ఉంటాను. అంతకుముందు సిద్ధార్థ్ ఉండేవాడు. అనన్య మరి మీకు బోర్ అనిపించదా? ఇక్కడికి వస్తూ ఉండండి. కిషోర్ అలానే వస్తాను అని చెప్పి స్మైల్ ఇస్తాడు. అనన్య ఆంటీ, అంకుల్ ఏం చేస్తూ ఉంటారు? కిషోర్ కొంచెం బాధగా లేరు. నా చిన్నప్పుడే చనిపోయారు. అనన్య సారీ అన్నయ్య. అడిగి మిమ్మల్ని బాధ పెట్టినందుకు. అప్పటికే సిద్ధార్థ రావటంతో పని ఉందని బాయ్ చెప్పి వెళ్ళిపోతాడు. అనన్య నేనేం కావాలని అడగలేదు. నాకు తెలియక అడిగాను. బాధగా అంటుంది. సిద్ధార్థ్ సరే వదిలేయ్. వాడే కాసేపటికి మామూలవుతాడు. సిద్ధార్థ బాల్కనీలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. సిద్ధార్థ్ చిన్నప్పుడు రఘురాం గారు వాళ్ళ అమ్మ వాళ్ళతో కలిసి ఊర్లో ఉండేవాళ్ళు. ఆ ఊరిలో ఫిఫ్త్ క్లాస్ వరకే ఉండటంతో కొంచెం దూరంలో ఉన్న రెసిడెన్షియల్ స్కూల్లో వేస్తారు. తను స్కూల్లో జాయిన్ అయిన కొన్ని డేస్‌కి కిషోర్‌ను ఒక పెద్దావిడ భార్య, భర్త, అబ్బాయికి అమ్మమ్మ, మేనమామ, అత్త వచ్చి స్కూల్లో జాయిన్ చేసి వెళ్ళిపోతారు. కిషోర్ ఎప్పుడూ ఏడుస్తూ ఉండేవాడు. ఎవరితో మాట్లాడేవాడే కాదు. తిండి కూడా సరిగ్గా తినేవాడు కాదు. తన లోకంలో తానే ఉండేవాడు. తనని రోజూ చూస్తున్న సిద్ధార్థ్ ఒకరోజు భోజనం ప్లేట్ తీసుకొని వచ్చి తినిపించబోతాడు. కిషోర్ నాకు వద్దు అని ఏడుస్తూ చెప్తాడు. నువ్వు ఏడవాలి అంటే నీకు ఎనర్జీ కావాలి కదా! తినేసి ఏడువు అని చెప్పి తినిపిస్తాడు సిద్ధార్థ్. కిషోర్ నీ పేరేంటి? సిద్ధార్థ్. సిద్ధార్థ్ నీ పేరు కిషోర్ కదా! కిషోర్ నీకెలా తెలుసు? సిద్ధార్థ్ నువ్వు స్కూల్లో జాయిన్ అయినప్పుడు టీచర్ చెప్పారు. ఆ రోజు నీతో వచ్చింది మీ అమ్మ వాళ్ళా? కిషోర్ లేదు. మా మామ, అత్త, అమ్మమ్మ. సిద్ధార్థ్ ఆంటీ, అంకుల్ రాలేదా? కిషోర్ రాలేదు. రారు కూడా. సిద్ధార్థ్ ఎందుకు? కిషోర్ 6 మంత్స్ బ్యాక్ చనిపోయారు అని ఏడుస్తూ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. కిషోర్ వాళ్ళ అమ్మమ్మ దయామతి కూడా ఒక కూతురు, ఒక కొడుకు. పేరు పుష్ప. రాజేంద్రన్ పుష్ప కాలేజ్ డేస్‌లో ఒక అనాథ అబ్బాయి వాసును ప్రేమిస్తుంది. ఆ విషయం రాజేంద్రకు తెలిసి వాళ్ళ అమ్మమ్మకు చెప్తాడు. కానీ దమయంతి గారికి కూతురంటే చాలా ఇష్టం. అందుకే కూతురు ఇష్టాన్ని కాదనలేక వాసుకి ఇచ్చి పెళ్లి చేస్తుంది. వాసుకు ఎవరూ లేకపోవటంతో అత్తగారింట్లోనే ఉంటాడు.
రాజేంద్రన్‌కు పుష్ప పెళ్లి విషయంలో కోపం ఉండటంతో ఎక్కువ ఇంటికి వచ్చేవాడు కాదు. చూస్తుండగానే పుష్ప గర్భవతి అవుతుంది. దమయంతి గారు, వాసు తనను చాలా జాగ్రత్తగా చూసుకునేవారు. వాళ్లకు కిషోర్ పుడతాడు. వాసు అయితే చెప్పలేనంత సంతోషంగా ఉంటుంది నాన్న అయినందుకు. అందరూ కిషోర్‌ని చాలా గారాబంగా చూసుకుంటూ ఉంటారు. అప్పుడప్పుడు ఆడుకుంటూ కిషోర్ రాజేంద్రన్ దగ్గరికి వెళ్ళినా ఎత్తుకొని ఆడించేవాడు కాదు. కిషోర్‌కు 4 ఇయర్స్ వచ్చేసరికి పుష్ప గర్భవతి అవుతుంది. అందరూ కిషోర్‌కి చెల్లి వస్తుందని ఆనందపడతారు. ఒకరోజు వాసు పుష్పని చెకప్‌కి తీసుకువెళ్తుంటాడు. ఎదురుగా లారీ స్పీడ్‌గా వచ్చి గుద్దేస్తుంది. వెంటనే చనిపోతారు. అప్పటి నుండి కిషోర్‌ని దమయంతి గారే అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. కిషోర్‌కి కూడా అమ్మమ్మ అంటే చాలా ఇష్టం. రాజేంద్రన్‌కు చెల్లి, బావ చనిపోయాక కూడా కోపం పోలేదు. ఎప్పుడో ఒకసారి మాట్లాడేవాడు కిషోర్‌తో. రాజేంద్రన్‌కు వాళ్ళ చుట్టాల అమ్మాయితోనే పెళ్లి చేశారు. వాళ్ళ ఊరిలో స్కూల్ బాగోలేకపోవటంతో కిషోర్‌ని కొంచెం దూరంలో ఉన్న హాస్టల్‌లో వేస్తారు. దమయంతి గారికి ఇష్టం లేకపోయినా కిషోర్ భవిష్యత్తు కోసం ఒప్పుకుంటారు. ఇదంతా చెప్పి కిషోర్ ఏడుస్తూ ఉంటాడు. సిద్ధార్థ్ తనని ఓదారుస్తూ ఉంటాడు. దమయంతి గారి వయసు మీద పడటంతో అప్పుడప్పుడు వచ్చేవారు. కిషోర్‌ను కలవడానికి తను ఒకసారి వచ్చినప్పుడు సిద్ధార్థ్‌ను పరిచయం చేస్తాడు. తనకి సిద్ధార్థ మనస్తత్వం నచ్చి మీరు ఎప్పుడు ఇలానే కలిసి ఉండాలి అని చెప్తారు. సిద్ధార్థ్ కోసం కుసుమ, రఘురామ్ గారు, విక్రమ్ వచ్చేవారు. సిద్ధార్థ్ పేరెంట్స్ కిషోర్‌ని బాగా చూసుకునేవాళ్ళు. విక్రమ్‌కు కిషోర్ అంటే చాలా ఇష్టం. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. వాళ్ళిద్దరూ ఇంటర్‌లో కూడా సేమ్ కాలేజ్ జాయిన్ అయ్యారు. ఫ్రెండ్స్‌తో కలిసి ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళు. ఒకరోజు కాలేజ్‌లో సాంగ్స్ కాంపిటీషన్ పెట్టడంతో కిషోర్ సిద్ధార్థ్‌ను చూస్తూ ఫ్రెండ్‌షిప్‌కి సంబంధించిన పాట పాడతాడు. పాడి సిద్ధార్థ్‌ను హగ్ చేసుకుంటాడు. వాళ్ళు ఫస్ట్ ఇయర్‌లో ఉండగానే దమయంతి గారు చనిపోతారు. సిద్ధార్థ్, సిద్ధార్థ్ పేరెంట్స్ తనని చాలా జాగ్రత్తగా చూసుకునేవాళ్ళు. హాలిడేస్‌లో కూడా ఎక్కువగా సిద్ధార్థ్‌తో పాటే ఉండేవాడు. కొన్ని డేస్ మాత్రం మేనమామ దగ్గర ఉండేవాడు. ఇంటర్ అయ్యాక ఇద్దరు బీటెక్ ఒకటే కాలేజీలో జాయిన్ అవ్వాలని అనుకుంటారు. కానీ బీటెక్ చదవాలంటే చాలా డబ్బులు ఖర్చవుతాయని రాజేంద్రనన్ తన భార్య ఒప్పుకోలేదు. స్కాలర్‌షిప్ వస్తుంది, ఎక్కువ అవసరం లేదని రఘురామ్ గారు చెప్పినా రాజేంద్రన్ వద్దంటాడు. రఘురామ్ గారికి కోపం వచ్చి, అయినా నా కొడుకు చదువు గురించి మాట్లాడతానికి నువ్వెవరు? నేనే చదివిస్తా అని చెప్తాడు. ఇద్దరూ ఒకటే కాలేజీలో జాయిన్ అవుతారు. అప్పటికే రఘురామ్ గారి జాబ్ కోసం హైదరాబాద్ షిఫ్ట్ అవ్వడంతో కిషోర్‌ను ఇంట్లోనే ఉండమన్నారు. కిషోర్ వద్దు అని చెప్పి కాలేజ్‌కి దగ్గరలో రూమ్ తీసుకున్నాడు. అలా కిషోర్‌ను వదిలి ఉండలేక కాలేజీ ఇంటికి దూరం ఉండటంతో సిద్ధార్థ్ కూడా తనతోనే ఉంటాడు. రఘురామ్ గారు పాకెట్ మనీ ఇస్తున్నా తీసుకోకుండా కిషోర్ ఈవినింగ్ టైంలో ట్యూషన్స్ చెప్పుకుంటుండేవాడు. బీటెక్ ఫైనల్ ఇయర్‌లో ఇద్దరికీ వేరు వేరు కంపెనీలో జాబ్స్ వచ్చాయి. పోస్టింగ్ కూడా డిఫరెంట్ ప్లేస్‌లలో అయ్యేసరికి జాయిన్ అవ్వకుండా బయట ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి ఒకే కంపెనీలో జాబ్ తెచ్చుకుంటారు. సిద్ధార్థ్ పెళ్లి విషయం కిషోర్‌కి చెప్తే ఎక్కడ సిద్ధార్థ్‌కు చెప్పి చెడగొడతాడో అని కుసుమ గారు చెప్పలేదు. పెళ్లి జరిగిన తర్వాత రోజు కాల్ చేసి చెప్తారు. ఒకరోజు సిద్ధార్థ్ టీ తాగి ఫ్రెష్ అవ్వటానికి వెళ్తాడు. డైనింగ్ టేబుల్ మీద ఫోన్ రింగ్ అవ్వడంతో అనన్య ఫోన్ లిఫ్ట్ చేయటానికి వెళ్తుంది. అనన్య ఫోన్ రింగ్ టోన్ కూడా సేమ్. అందుకే వెళ్తుంది. డిస్‌ప్లే మీద నందు కాలింగ్ అని చూస్తుంది. అప్పుడే సిద్ధార్థ్ వచ్చి కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడుకుంటూ బయటికి వెళ్ళిపోతాడు. అభినయ, రాధిక గారు, కృష్ణమూర్తి గారు ఇంటికి వస్తారు. వాళ్ళు వచ్చాము అని చెప్పడంతో అభి, శశి కృష్ణమూర్తి గారిని చూసి అలాగే అను మ్యారేజ్ గురించి తెలుసుకుందాం అనుకోని ఇంటికి వెళ్తారు. అభినయ: హాయ్ అభి. శశి: ఎలా ఉన్నారు? అభి: శశి: బాగున్నామక్కా. మీరు బావున్నారా? బావగారు మహితి రాలేదా? అభినయ్: సాకేత్ రాలేదు. మహితి నిద్రపోతుంది. కృష్ణమూర్తి గారి దగ్గరికి వెళ్లి మాట్లాడతారు. తను అలా చూసి బాధపడతారు. రాధిక గారు అభినయ్ లంచ్ చెయ్యండి అని బలవంతం చేయటంతో తినేసి బయట కూర్చుంటారు. రాధిక గారు కృష్ణమూర్తి గారికి భోజనం పెడుతుంటారు. అభినయ్: ఏంటి మీ ఇద్దరు అను మ్యారేజ్‌కి రాలేదు అని పిలిచిందా మిమ్మల్నసలు? పెళ్ళికి తక్కువ టైం ఉండటంతో నేను కంగారులో మర్చిపోయాను సారీ. శశి, అభి: తను కాల్, మెసేజ్ చేసింది మేమే చూసుకోలేదని విషయం మొత్తం చెప్తారు. అభినయ్: అయ్యో! అమ్మమ్మగారు చనిపోయారా? శశి: కంగ్రాట్స్. నీ మ్యారేజ్ ఎప్పుడు? శశి: ఇప్పుడే కాదక్కా, కొంచెం టైముంది. అభి: శశి అక్క అనుకు ఇంత సడన్‌గా మ్యారేజ్ ఎందుకు చేశారు? తనకి ఈ పెళ్లి ఇష్టమేనా అక్కా? అభినయ్: కృష్ణమూర్తి గారు హాస్పిటల్‌లో జాయిన్ అయిన దగ్గర నుండి పెళ్లి వరకు అన్ని విషయాలు చెప్పి ఏ ఆడపిల్లకైనా పెళ్ళంటే కొంచెం భయమే కదా! పోను పోను తనే అర్థం చేసుకుంటుంది.
కాసేపు మాట్లాడి అందరికీ బాయ్ చెప్పి వెళ్ళిపోతారు. సిద్ధార్థ్ ఆఫీస్ నుండి వచ్చేసరికి అనన్య బాల్కనీలో మొక్కలకు నీళ్లు పోస్తూ ఉంటుంది. సిద్ధార్థ్‌ను చూసి రూమ్‌లోకి వెళ్తుంటే సిద్ధార్థ్, అనన్య నీతో కొంచెం మాట్లాడాలి. అనన్య సిద్ధార్థ్ ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుంటుంది. సిద్ధార్థ్ కిచెన్‌లోకి వెళ్లి ఫ్లాస్క్‌లో ఉన్న టీ 2 కప్స్‌లో పోసుకొని వచ్చి ఒకటి అనన్యకి ఇచ్చి ఒకటి తను తీసుకుంటాడు. సిద్ధార్థ్, అనన్య నాతో నీకేమైనా ప్రాబ్లమ్ ఉందా? అనన్య, అయ్యో! అదేం లేదు. సిద్ధార్థ్, మరెందుకు నాతో అసలు ఎప్పుడు మాట్లాడవు? ఏదైనా అడిగితే ఆన్సర్ చెప్తావు. లేదంటే నీ పని నువ్వు చేసుకొని రూమ్‌లోకి వెళ్ళిపోతావు. నిన్ను నువ్వు అలా గదిలో ఎందుకు బంధించుకుంటున్నావు? సరే, నీకు నాతో మాట్లాడటం ఇష్టం లేకపోతే మాట్లాడకు. అంతేకానీ ఇలా నిన్ను నువ్వు బంధించుకోకు. నాకు నిశ్శబ్దం అంటే భయం అనన్య. అందుకే నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా నా పక్కన ఎవరో ఒకరు ఉండాలి అనుకుంటా. నీకు అలా రూమ్‌లో ఉండి బోర్ కొట్టటం లేదా? నీకు ఇష్టమైనవి ఏమైనా ఉంటే చేసుకోవచ్చు కదా! ఇదంతా విన్నాక కూడా నాకు నిశ్శబ్దం భయం అని నీతో ఇలా మాట్లాడుతున్నాను అనుకోకు. ఒక్కటే ఇంట్లో ఉంటున్నాం. అలా మాట్లాడుకోకుండా ఎందుకు ఉండటం అని చెప్తున్నాను అంతే. నీకు ఇష్టం లేకపోతే అలానే ఆ 4 గోడల మధ్యనే ఉండు అని చెప్పి లేస్తుంటాడు. అనన్య, అయ్యో! అలా ఏం లేదు సిద్ధార్థ్ గారు. మీరు ఆఫీస్ టెన్షన్‌తో ఉంటున్నారు. అప్పుడప్పుడు ఇక్కడ కూడా వర్క్ చేస్తూ ఉంటారు కదా! అందుకే నేను ఎక్కువగా మాట్లాడటం లేదు. నాకు చాలా బోర్‌గా ఉంది. ఇక్కడ నాకు షాప్స్ కూడా ఏమీ తెలీదు. ఏమైనా తెచ్చుకోవటానికి కొంచెం నన్ను బయటకు తీసుకువెళ్తారా? సిద్ధార్థ్, తీసుకువెళ్ళాలంటే ఒక కండిషన్. నువ్వు నా ఫ్రెండ్‌షిప్‌ని యాక్సెప్ట్ చెయ్యాలి. ఫ్రెండ్స్ అంటూ హ్యాండ్ ముందుకు చాపుతాడు. అనన్య వచ్చి చాలా రోజులవుతున్నా తనకు ఎవరూ పరిచయం లేరు. ఒక్క గిరిజ తప్ప. సిద్ధార్థ్ ఈరోజు ఫ్రీగా మాట్లాడటంతో నవ్వుతూ షేక్ హ్యాండ్ ఇస్తుంది. సిద్ధార్థ్ ఫ్రీగా ఉన్నా కూడా అనన్య కొంచెం రిజర్వ్‌గానే ఉంటుంది. సిద్ధార్థ్, వెళ్లి రెడీ అవ్వు బయటికి వెళ్దాం అంటాడు.